గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈరోజు 390 అండ్ 250ది సర్వీసింగ్కి వెళ్తున్నాం మనం. అసలు కోల్డ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ డూ సేమ్ థింగ్ విత్ 390. దీన్ని కూడా కోల్డ్ స్టార్ట్ చేద్దాం. ఇది కూడా ఒకటే గేర్లు ఉందా? అంత గేర్లన్నీ ఆపేసిన బండి. ఇదేందో అడగాలి ఒకసారి ప్రాబ్లం షోరూంలో. సో ముంగల్కి వెళ్ళి మాట్లాడదాం. సో మన రేంజ్ వచ్చేసి 50 ఉంది. ఫ్యూల్ అప్ చేయించుకుందాం. సో దీన్ని ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ టెస్ట్ చేయమని చాలామంది అన్నారు. చేయాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దాం. రేపు సండే ఉంది, రేపు సండే రైడ్కి వెళ్దామని అన్నారు. సో ఇన్ కేస్ నేను సండే రైడ్కి వెళ్తే మైలేజ్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ చేసిన, అప్పుడు 28 సంథింగ్ వచ్చింది. ఈసారి యాక్యురేట్గా చేద్దాం. సో ఫ్యూల్ అప్ అయితే వేసుకుందాం మనం. ज़्यादा फिरने लगा ना रात को तो जब ही आ गया था 10 बजे. यहाँ आया तो फिर आके चला गया. So guys, here we go. This is our 250. The 250 and 390 generation 3V mileage. After సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. ఎస్టిమేటెడ్ అంటున్నా. ఎస్టిమేటెడ్ అయితే దీనికి తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది ఓన్లీ నియర్లీ 3K డన్ అయింది. అది దీనికన్నా డబల్ అయింది. ఐ మీన్ 6K అరౌండ్ అది అయింది. సో దాంట్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ సర్వీస్ లోపల, ఫస్ట్ సర్వీస్ తర్వాత సెకండ్ సర్వీస్ లోపల అట్లా అనొచ్చు మనం. సో దాంట్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే, బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్, రియర్ అండ్ చైన్ కిట్ అండ్ మేజర్ సర్వీసింగ్ ఇట్స్ ఎంత. ఇంకా సస్పెన్షన్ కొంచెం సౌండ్ వస్తుంది అండ్ డిస్ప్లే కొంచెం లూజ్ అయింది. సో ఈ అన్నీ కలిపేసి మనకి మినిమం 6 to 8K వస్తుంది. నేనైతే 6 నుంచి 7 అనుకుంటున్నా. మీకు చేసి ఏందో కామెంట్ చేయండి. అండ్ 390ది ఎంత వస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. 390ది నాకు తెలిసి 2.5 వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఖాళీ ఆయిల్ చేంజ్ చేసేది ఉంటుంది, ఇంకేం ఉండదు. అండ్ కేటీఎం అనౌన్స్ చేసింది కదా, అది రీకాల్కి ఈసీయూ అప్డేట్ చేస్తారని. అది చేస్తారా లేదా చూద్దాం. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. నేను వెళ్ళి సర్వీస్ సెంటర్కి అయితే నాకైతే నమ్మకం లేదు చేస్తారని, ఎందుకంటే ఇది లో ఆర్పిఎంలో జలకిస్తున్నట్టుండి పికప్ పట్టుకుంటలేదు. మనకి ఏమంటారు, ఆర్పిఎం స్టేబుల్గా లేదన్నమాట. సో అట్లా. సో లెట్స్ ఎక్కడికైనా 250 ఇంకా ఎక్కడ ఉన్నాడు. సో లెట్స్ రైడ్. క్రూజ్ సెట్ చేసేస్తే మనకి ఏం టెన్షన్ లేదు గాయస్. మనం ఇట్లా కూర్చోవచ్చు చేతుల పైన చేసుకొని. సో వెహికల్ అదే వెళ్తుంది. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ డ్యూక్ 390 జనరేషన్ 3. సో గాయస్ మీరు చూడొచ్చు ఎంత చల్లగా ఉందో. ఐ మీన్ దీన్ని ఏమంటారు కదా, మంచు ఎట్లుంది చూడొచ్చు మీరు. ఓ గాయస్, ఈ కొడుకులు ఇట్లా వస్తారు రప్పన, ఎవరిని నమ్మేది లేదు. ఓ 390 మోడ్ యాక్టివేటెడ్. ఎప్పుడైనా అటు ఇటు చూసుకొని వెళ్ళండి. విండ్ బ్లాస్ట్ అయితే ఎక్కువ ఉంది గైస్. మనోడు వెంకలు ఉన్నాను నేను అనుకుంటే, వాడేమో ఇగో ఇక్కడ వెళ్తుంది చూడండి. ఏం చెప్పాలి ఇంకి. ఒక్కొక్కసారి క్రూజ్ కంట్రోల్ కూడా పనిచేస్తలేదు గైస్ దీన్ని. సో దీంట్లో నాకు మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకటి, మనం క్రాంక్ సెల్ఫ్ ఇచ్చినప్పుడు కొంచెం సెల్ఫ్ లేట్ లేపుతుంది, అదొకటి. అండ్ ఇది కొంచెం లూజ్ అయిపోయింది. దట్స్ ఇట్. ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో లేవు. అండ్ దీంట్లో ఏం మేజర్ వర్క్స్ అయితే ఏం లేవు. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ సంథింగ్ ఏదో ఒకటి ఏం లేవు దీంట్లో, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ ఇన్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా 50% ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్.
సో లెట్స్ సీ. ఇక్కడ నుంచి మన సర్వీస్ సెంటర్ వచ్చేసి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. సో లెట్స్ గో దేర్. బ్రోది స్టీల్ వుడ్ హెల్మెట్ ఉంది, అది నాకైతే అసలు నచ్చదు. నేను ఈ హెల్మెట్ నా స్టూడియో ఉంది, ఎప్పుడుదో ఉన్నది. ఇది కొనాలనుకుంటే వాన్ కోసమే కొనలే. మీరు ఇప్పుడు దాకా చూసారు కదా 251కి హెల్మెట్ లేదు. ఫ్రెండ్ దాటుకొద్దామంటే వాడికి టైం లేకుండే. సో స్టీల్ బడ్ అయితే మీరు లుక్స్ కోసం కూడా కొనకండి. 1800కి 1700కి 2Kకి కొంటే మంచిగా కొనండి. అది విండ్ బ్లాస్ట్ ఆపదు, మన హెడ్కి ప్రొటెక్షన్, అంటే హెడ్కి సపోర్ట్ కూడా, అదేమంటారు దాన్ని, కుషనింగ్ కూడా మంచిగా ఉండదు దాన్ని. సో అటు ఇటు ఇట్లా స్పీడ్ ఊగుతుంది అన్నమాట అది. సో క్రూజ్ సెట్ చేసేది కొంచెం క్రూజ్ అయితే చేద్దాం, లోకల్లో ఏం క్రూజ్ చేద్దాం. కానీ వీడియో అయితే చాలా లాంగ్ అవబోతుంది. ఇది స్కిప్ చేసేటోళ్ళు అయితే చేయకండి ప్లీజ్, చూడండి. వాచ్ టైం అయినా కొంచెం పెంచండి గైస్. మనం 40-50లో వెళ్తున్నా, వాడు ఇంకా వస్తలేడు. వన్ చైన్ లూజ్ ఉంది, వాడు మెల్ల వస్తుందా ఏం చేస్తుందో తెలుస్తలేదు. లేకపోతే నేను ఫాస్ట్ వచ్చేసిన, అది అర్థమవుతలేదు. నేను ఇంత లో స్పీడ్కి వెళ్తున్నా, ఇంకా వస్తలేడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్. సో కొంచెం ఇంకా స్లో వెళ్దాం. 45 సెట్. సో గైస్, దిస్ ఈస్ అవర్ డ్యూక్ 390 బీస్ట్. నో వర్డ్స్ ఫర్ దిస్ వెహికల్. సెకండ్ సర్వీస్ కాస్ట్ మీది ఒకవేళ మీరు ఏమంటారు, మీది రన్నింగ్ లో ఉండి మీరు జస్ట్ అప్పటికప్పుడు రైడ్స్కి ఫిర్ అప్పుడప్పుడే తీస్తారు, డైలీ కమ్యూట్ చేయరు అన్న వాళ్ళకి దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ వెహికల్. డైలీ కమ్యూట్ కూడా చేయొచ్చు, కానీ ఇది కూడా వచ్చు కదా, ఫ్యూల్ లాగేస్తుంది. సో మైలేజ్ అయితే ఇయ్యదు. సో నాకు సెకండరీ ఇంకొక బైక్ ఉంది కాబట్టి, ఏది మన R15 ఉంది మన దగ్గర, అది నాకు మంచి మైలేజ్ ఇస్తుంది. నేను మ్యాక్స్ దానే తీస్తాను. ఇది అంత తీసలేను ఈ మధ్యలో. ఇప్పుడు వచ్చిండాడు అని చేంజ్ చూడవచ్చు మీరు. సో ఇప్పుడు ఈ మధ్యలో అంత తీసలేను ఈ వెహికల్ని, ఎందుకంటే నాకు తెలుసు, నేను KTM ఇంజన్స్ని ఎప్పుడు నమ్మను గైస్. నేను కుళ్ళే చెప్తున్నా, నాకు KTM ఇష్టమైనా నేను KTM ఇంజన్స్ని ఎప్పుడు నమ్మను. ఎందుకు నమ్మనంటే ఇవి ఎప్పుడు సీజ్ అయిపోతే తెలియదు, ఎప్పుడు ఖరాబ్ అయిపోతుందో తెలియదు. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది, మనం ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం కాబట్టి అట్లా నేను నమ్మను. ఎందుకంటే KTM ఈజ్ KTM అండ్ సింగిల్ సిలిండర్లో మీకు ఇంత లో సీసీలో అంత పవర్ ఇస్తుందంటే మీరు రిలయబిలిటీ ఎక్స్పెక్ట్ చేసే బుల్షిట్, అది మీరు చేయొద్దు. యమహా కూడా మనం ఇప్పుడు అనుకుంటాం కదా 390 సీసీలో ఎక్కువ పవర్ ఇస్తుందని. సో 155 సీసీలో యమహా కూడా ఎక్కువ పవర్ ఇస్తుంది, యాజ్ ప్లస్ రిలయబిలిటీ కూడా ఇస్తుంది. మనకి రిలయబిలిటీ కావాలి మనకి, అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ దాని సీసీకి తగ్గట్టు ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చారు దీనిలాగానే. సో అది కూడా ఒకటి. R15 ఇంజన్, యమహా ఇంజన్స్ ఖరాబ్ కావు గైస్. KTM ఎందుకంటే నాకు నమ్మకం ఉండదు, ఎప్పుడు అంటే అప్పుడు ఖరాబ్ అయిపోతాయి. మనం రోజు 10 డేస్ దీన్ని ర్యాష్గా కొట్టాను అనుకో, ఏదో ఒక ఇంజన్ ఇష్యూ వస్తుంది. సో నా రన్నింగ్ లో ఉంటుంది, ఎప్పుడు తీయను, అప్పుడప్పుడే తీస్తాను కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నా. లేకపోతే వేరే తీసుకుంటుండే R3 ఆర్ MT-03. ఇప్పుడు MT-03 కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. సో లెట్స్ గో ఇన్ దిస్. మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తే 5th గేర్లో కూడా ట్రాక్షన్ ఆన్ అయిందంటే దీన్ని మీరు పవర్ చూడొచ్చు ఎట్లుందో. 5th గేర్లో కూడా ట్రాక్షన్ దీన్ని కంట్రోల్ చేసింది. స్పిన్ అయిందంటే టైర్ మీరు చూడొచ్చు, అంత పవర్ ఉంటుంది దీంట్లో. సో దట్స్ వై KTM ఇంజన్స్ ఆర్ నాట్ ఫర్ రిలయబిలిటీ, దే ఆర్ జస్ట్ ఫర్ ఫన్. హ్యావ్ ఫన్. రిపేర్ ఇంజన్ చేసుకోవచ్చు, మీకు వారంటీ ఉంటే 5 years లోపు. మీకు ఒకవేళ మీరు వారంటీ కూడా ఉంటుంది కదా గైస్, ఆ వారంటీలో వేయించుకోవచ్చు. కానీ కొత్త బండి మనకి ఇంజన్ తీపియాలంటే మనకు బాధ అవుతుంది కదా. సో అలా అన్నమాట. సో KTM అయితే నాట్ రిలయబుల్ అన్నా కదా నేను. అండ్ ఈ వెహికల్ ఇగో 2900 వరకు తిరిగింది కదా, దీంట్లో 400 క్రూజ్ అయి ఉంటుంది. మిగతా మొత్తం టాప్ స్పీడే, ఫుల్ రేవ్ మొత్తం. ఎప్పుడంటే అప్పుడు మొత్తం హై రేవ్, టాప్ స్పీడ్, వీలీ అన్ని ఫార్మ్స్ చేస్తుంది దీంతో. కానీ ఇప్పటివరకు నో ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పటివరకు ఒక్క ఇష్యూ రాలేదు. సో రిలయబిలిటీ ఉంటుంది, బట్ నాట్ దట్ మచ్ యాజ్ టొయోటా. ఇన్ కార్స్ మనం కంపేర్ చేస్తే మారుతి, సపోజ్ మారుతి, టొయోటా ఏదో ఒకటి గైస్, ప్రొనౌన్సియేషన్ రాదు, క్షమించండి. సో అట్లా హోండా కూడా బాగానే ఉంటుంది, అలా బాగానే ఉంటుంది.
రిలయబిలిటీ ఉంటుంది, దానికి డిఫరెన్స్ ఉంటుంది, బాగానే ఉంటుంది దానికి. ఇప్పుడు టొయోటాని మనం బ్లాండ్గా ట్రస్ట్ చేస్తాం కదా, అది కూడా యమహాలో వెహికల్స్లో కూడా యమహాలో సుజుకి ఇవంతా అలాగనే. సో కేటీఎం రిలయబుల్ బట్ నాట్ దట్ మచ్. సో మన 390 అయితే కండిషన్ చూడొచ్చు మీరు, వెహికల్ కండిషన్ ఎట్లుందో బిఫోర్ సెకండ్ సర్వీస్. ఇట్స్ టోటలీ గుడ్ అండ్ ఇన్ వర్కింగ్ కండిషన్. చైన్ కూడా మంచిగా నీట్ ఉంది, మనం చైన్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. మంచిగా వచ్చేసిండు వాడు. సో లెట్స్ గో. సో గైస్ ఈ మధ్యలో గ్యాప్లో కొంచెం హైపర్ రైడ్ అయితే మీరు చూసేయండి. సో లెట్స్ డూ హైపర్ రైడ్. బీ కేర్ఫుల్. Engine braking is very important. This bullshit. Engine braking is very important for 390 ఎందుకంటే కంట్రోల్ కాదు. ఇగో ఇక్కడ టర్నింగ్స్లో ఇట్లా సడన్గా వచ్చేస్తారు, చూసి జాగ్రత్త మీరు. వన్ 110-120 స్పీడ్లో కంట్రోల్ చేయడం అంటే కష్టం. మా అదర్స్ లెట్స్ గో బేబీ. ఇంజన్ బ్రేకింగ్ వల్ల ఆగింది ఇప్పుడు, మీరు చూసుంటే. దిస్ ఈజ్ అవర్ డైలీ డ్రైవ్ అన్నమాట, ఇట్లనే నడుతాము. This is how we drive. We don't know what is fear. We know, but we get mad when we have 390. ఇది నేను 6000 RPMకి నేనే RPM లిమిటర్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నా. లిమిటర్ లైట్, షిఫ్ట్ లైట్ సారీ. సో ఇట్స్ ఎనఫ్ గైస్, చాలు ఇక వద్దు. రైడ్ రెస్పాన్సిబిలీ. నన్ను ఎవరు ఇన్స్పైర్ కాకండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో గైస్ నేను హైపర్ రైడ్ అనుకుంటా ముంగల్కి వచ్చేస్తే వాడు వెంకల్ని ఉండిపోయాడు, వానికి ఇక్కడ రూట్ తెలియదు. సో ఇప్పుడు కొంచెం కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడే 9:15 అయిపోయింది టైం. ఎప్పుడు చేస్తారు సర్వీస్? వాళ్ళు సర్వీస్ కూడా నిన్నటి బండ్లు చేస్తారు ఫస్ట్. పరేషాన్ ఉంది మొత్తం. మీకు ఇంజన్ వారంటీ వద్దనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు షోరూంలో సర్వీస్ కాకుండా బయట వేయించుకోవాలి. మీరు కిలోమీటర్ మీద ఒకవేళ లో రన్నింగ్ ఉంది, మీది డైలీ ఎక్కువ నడపరు వెహికల్, సర్వీస్ కిలోమీటర్ హిట్ కాదనుకుంటే మీరు బయట వేయించుకోవచ్చు. వారంటీ ఇంజన్ వారంటీ వద్దనుకుంటేనే, ఇంజన్ వారంటీ వద్దనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ అండ్ 7500 కిలోమీటర్స్ ఇది మీ షెడ్యూల్, సర్వీస్ షెడ్యూల్ పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా మీరు చూడొచ్చు ఆఫ్ ట్యాంక్ ఉండే మళ్ళీ ఒక పాయింట్ ఎగిరిపోయింది జస్ట్ ఒక హైపర్ రైడ్ వల్ల. సో 390 థింగ్స్ ఏం చేయలేం. అంతే, ఎందుకోసం ఫ్యూల్ ఎగిరిపోతుంది మనది. సో దిస్ ఇస్ బజాజ్ అండ్ కేటీఎం సర్వీస్ సెంటర్, ఎల్బీ నగర్. వెహికల్స్ అయితే ఏం లేనట్టే అనిపిస్తుంది. లెట్స్ సీ ఏమవుతుందో. సో రెండింటి సర్వీస్ అయితే అయిపోయింది. దీని బ్రేక్ ప్యాడ్ ఇంకా ఏం చేంజ్ చేయలేదు, ముంగల్ది ఒకటి. సో మన డిస్ప్లే చాలా కిందికి బెండ్ చేసేసింది, ఇది చేయాలి. సో
సో 2388 రూపీస్. టోటల్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 2350 ఏమో మనకి కన్స్యూమర్ చార్జెస్, చైన్ లూబ్రికేషన్. సో 177 ఇట్లా అయిపోయింది అన్నమాట. షోరూంలో అది ఒకటి ఉంటుంది చూడు, అదే డేట్ 15 రోజుల ముందు. ఓకే సరే. రీడింగ్ అంటే ఇప్పుడు అన్నైతే యూజ్ చేస్తున్నాడు బట్ 390 నీదే 6 to 3000 తిరిగింది. 2990 నాది ఏందేమో, నాది 390 నాది. 390 మీది కదా, బట్ మీరు ఎక్కువ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి తిరుగుతున్నారు కాబట్టి మనసుకు వచ్చేయండి. నేను మనసుకు వచ్చేసి యూజ్ చేస్తున్నారు కాబట్టి 15,000కి వచ్చేయండి. థర్డ్ సర్వీస్ 7,500 ఒక రీడింగ్. ఒక 7,500 6 months ఉంటుంది కానీ ఇప్పుడు 4 months ఉంటుంది. 15,000 అంటే ఎంత? 5,000 ప్లస్ 2,000 7,500. ఓకే బ్రో, బాయ్. చా సో డ్యూక్ 250ది అరౌండ్ 2000 చిల్లర ఏమో అయింది. అయిపోయింది, ఏం చేద్దాం. ఓకే గైస్, సో మన బైక్కి ఎక్కువైంది, దీనికి ఎక్కువ అవుతాయి అనుకుంటే. ఎందుకంటే బంపర్ ఒకటి చేంజ్ కాలే, బ్యాక్ రియర్ బ్రేక్ ప్యాడ్ ఒకటి చేంజ్ చేయలే కాబట్టి మనకు తక్కువ పడ్డది, దానికి తక్కువ అయింది. ఇంకొకటి ఏంటంటే దీని బ్రేక్ ప్యాడ్ కాస్ట్ అలాగా, దాని బ్రేక్ ప్యాడ్ కాస్ట్ అలాగా. సో గిట్లైట్ అంతా అచ్చా స్ఫేరింగ్కి ఇట్లానా? అది పోయింది, ఇది పోయింది, ఈ సైడ్ పోయింది మొత్తం. బ్రేక్ డిస్క్ కూడా మొత్తం కొత్తది, వీల్. అచ్చా సో గైస్, సర్వీస్ అయితే డన్ అయిపోయింది. మన వెహికల్కి 2000 చేంజ్ ఎంతో అయింది. మీకు బిల్ అక్కడ పెడతారు చూడండి. 250కి కూడా 250కి మనం 6-7,000 అనుకున్నాం కానీ కాలే. ఎందుకంటే దీనివి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్, సింటెడ్ ఆర్గానిక్ సంథింగ్ ఏమో అంటారు కదా, దీనివి కాస్ట్లీ 3,300, దానివి కాస్ట్లీ కాదు. సో ఆ బ్రేక్ ప్యాడ్ ప్రైస్ వచ్చేసి 650 అన్నాడు. సో ఆ బ్రేక్ ప్యాడ్ ఒకటి, ఇంకా ఇంజన్ ఆయిల్ అంటే అవి 2 రీప్లేస్ అయినాయి కాబట్టి అంత అయింది. మనకేంది 390కి మోటివ్ ఆయిల్ వేశారు, 1600 చేంజ్ ఉంటుంది. సో 390కి మోటివ్ ఆయిల్తోనే అండ్ బ్రేక్ ప్యాడ్స్ మనకి ఏం చేంజ్ కాలేదు, జస్ట్ కన్స్యూమర్ ఛార్జెస్ చైన్ లూబ్రికేషన్ వేసారు కానీ అది లూబ్రికేషన్ లేదు, వాషింగ్ లేదు, ఏం లేదు, చక్కగా ఏదో ఇక చేయించుకొని వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వెహికల్ చైన్ లూజ్ ఉండే, లూజ్ ఇప్పుడు మంచిగా అయిపోయింది, టైట్ అయిపోయింది. అండ్ దానికి ఎందుకు ఎక్కువ కాలేదంటే మీకు చూపిస్తా. బ్రేక్ ప్యాడ్ బ్యాక్ సైడ్ది చేంజ్ కూడా కాలే, ఇంకా బంపర్ చేంజ్ చేయించుదాం అనుకున్నాం మేము, అది కూడా కాలేదు. కొంచెం హీట్ కావాలి టైర్స్, అప్పుడే ర్యాష్ కొట్టద్దు. సో మీరు చూడొచ్చు బంపర్ కొంచెం పోయింది, అది బంపర్ వేయించాలని దానికి ఆకలి అవుతుందంట. సో డ్యూక్ 390 అండ్ 250 సర్వీసింగ్స్ అయితే అయిపోయినాయి, రెండు సేమే పడ్డది. ఇంకా 390 కొంచెం 100-200 ఎక్కువ పడ్డదని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి గైస్. అండ్ దీని ECU అప్డేట్ చేయాలి, ఇక్కడ చేయరంట, బేగం పెట్టి వెళ్ళమంటారు. వెళ్దాం మనం, రేపు రైడ్కి వెళ్ళేది ఉంది, ఆ రైడ్కి వెళ్ళి చూద్దాం మనం. 3000 ఇప్పుడు తిరిగింది మన వెహికల్.